ఏపీడిఎస్సి 2026-27 సబ్జెక్ట్ సోషల్ న్యూ సిలబస్ భారతదేశ భౌగోళిక స్వరూపాలు. మన భారతదేశం వైవిధ్యభరితమైన భూస్వరూపాలతో కూడిన ఒక విశాలమైన దేశం. వాస్తవానికి మన దేశం దాదాపు భూమిపైన కనబడే ప్రధాన భౌగోళిక స్వరూపాలైన పర్వతాలు, మైదానాలు, ఎడారులు, పీఠభూములు మరియు ద్వీపాలు కలిగి ఉంది. అదేవిధంగా హిమాలయాలు మరియు ఉత్తర మైదానాలు అత్యంత నవీన భూస్వరూపాలు. హిమాలయాలు యొక్క మొత్తం పర్వత వ్యవస్థ ఎత్తైన శిఖరాలు, లోతైన లోయలు మరియు వేగంగా ప్రవహించే నదులతో చాలా నవీన స్థిరాకృతి ఏర్పరుస్తుంది. ఉత్తర మైదానాలు ఒండ్రుమట్టి నిక్షేపాల వలన ఏర్పడిన ద్వీపకల్ప పీఠభూమి, క్రమేపిన ఎత్తు పెరుగుతున్న కొండలతో వెడల్పైన లోయల్లో అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలు ఏర్పడింది. భౌగోళికంగా నవీనమైన నిర్మాణపరంగా ముడత పర్వతాలైన హిమాలయాలు భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దుల్లో విస్తరించి ఉన్నాయి. ఈ పర్వత శ్రేణులు సింధు నుండి బ్రహ్మపుత్ర వరకు పశ్చిమ తూర్పు దిశగా ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన కఠినమైన పర్వత సరిహద్దులను కలిగి పర్వతాల్లో హిమాలయాలు ఒకటి ఉన్నాయి. అవి ఒక చాప ఆకారంలో సుమారు 2400 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి. వాటి వెడల్పు కాశ్మీర్లో 400 కిలోమీటర్లు, అరుణాచల్ ప్రదేశ్లో 150 కిలోమీటర్ల వరకు మారుతూ ఉంటుంది. పశ్చిమ భాగంలో ఉన్న శ్రేణుల కంటే తూర్పు భాగంలో శ్రేణులు ఎత్తులలో వైవిధ్యత ఎక్కువగా ఉంటుంది. ఉత్తరం నుండి దక్షిణానికి 3 సమాంతర శ్రేణులుగా ఉన్నాయి. ఈ శ్రేణుల మధ్య అనేక లోయలు ఉన్నాయి. అన్నిటిలోని ఉత్తరంగా ఉన్న శ్రేణిని అత్యున్నత లేదా అంతర హిమాలయ లేదా సింహాద్రి అని అంటారు. ఇది 600 మీటర్లు సగటు ఎత్తుతో ఎత్తైన శిఖరాలతో కూడిన అత్యంత విచ్ఛిన్నమైన శ్రేణి అని ప్రముఖ హిమాలయ శిఖరాన్ని ఈ శ్రేణిలో ఉన్నాయి. హిమాలయాల యొక్క ఈ ప్రధాన భాగం గ్రానైట్తో ఏర్పడింది. హిమాద్రికి దక్షిణంగా ఉన్న శ్రేణి అత్యంత కఠినమైన పర్వత వ్యవస్థను ఏర్పరుస్తుంది. వీటిని హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు అంటారు. ఈ శ్రేణులు ప్రధానంగా అత్యంత సంపీడనానికి గురై రూపాంతరం చెంది శిలలతో కూడి ఉంటాయి. వీటి ఎత్తు 3700 నుండి 4500 మీటర్ల మధ్య ఉంటుంది. దాని సగటు వెడల్పు 50 కిలోమీటర్. ఫిర్ పంజాల్ శ్రేణి అత్యంత పొడవైన ముఖ్యమైన శ్రేణి కాగా ధౌల్ ధర్ మరియు మహాభారత్ శ్రేణులు కూడా ప్రాముఖ్యమైనవే. ఈ శ్రేణి ప్రసిద్ధి చెంది కాశ్మీర్ లోయ, హిమాచల్ ప్రదేశ్లోని కులు, కాంగ్రా లోయలు ఉన్నాయి.
హిమాలయాల్లోని అత్యంత బాహ్య శ్రేణి శివాలిక్ శ్రేణి అని పిలుస్తారు. ఇవి 10 మీటర్ల నుండి 50 మీటర్ల వెడల్పుతో విస్తరించి 900 నుండి 1100 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ శ్రేణులు ఉత్తరాన ఉన్న ప్రధాన హిమాలయ శ్రేణుల నుండి నదుల ద్వారా కిందికి వచ్చిన స్థిరీకరించిన అవక్షేపాలతో ఏర్పడ్డాయి. నిమ్ను హిమాలయాలు శివాలిక్ మధ్య ఉన్న ధైర్య లోయలను డూన్లు అంటారు. మరోసారి, నిమ్ను హిమాలయాలు శివాలిక్ మధ్య ఉన్న ధైర్య లోయలను డూన్లు అంటారు. ఉదాహరణకి డెహ్రాడూన్, కోట్లీ డూన్ మరియు సాట్లీ డూన్ వంటి వాటిని కొన్ని ప్రసిద్ధి చెందిన డూన్లుగా చెప్పవచ్చు. రేఖాంశ విభజనతో పాటు హిమాలయాలను పశ్చిమ నుండి తూర్పు వరకు ప్రాంతాలు వారీగా విభజించవచ్చు. ఈ భాగాలను నదిలోయల చేత వేరైనాయి. ఉదాహరణకు సింధు మరియు సట్లెజ్ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగాలు సాంప్రదాయంగా పంజాబ్ హిమాలయాలు అని పిలుస్తారు. అయితే దీనిని ప్రాంతీయంగా పశ్చిమ నుండి తూర్పుకు వరుసగా కాశ్మీర్, హిమాచల్ హిమాలయాల ప్రాంతం అని కూడా పిలుస్తారు. సట్లెజ్ మరియు కాశీ నదుల మధ్య ఉన్న హిమాలయాలు కుమయూన్ హిమాలయాలు అంటారు. కాశీ, తీస్తా నదులు నేపాల్ హిమాలయాలుగా వేరు చేస్తాయి. తీస్తా మరియు దిహాంగు నదుల మధ్య ఉన్న భాగాన్ని అస్సాం హిమాలయాలు అంటారు. పూర్వాంచల్లో పాట్కాయ్ కొండలు, నాగా కొండలు, మణిపూర్ కొండలు మరియు మిజో కొండలు ఉన్నాయి. ఉత్తర మైదానాలు సింధు, గంగా మరియు బ్రహ్మపుత్ర అనే 3 ప్రధాన నదీ వ్యవస్థలు ఉన్నాయి. వాటి ఉపనదులు పరస్పర చర్యలతో ఏర్పడింది. హిమాలయాల పర్వత పాదాల వద్ద ఉన్న లోతట్టు ప్రాంతంలో మిలియన్ సంవత్సరాల కొద్దీ నిక్షిప్తమైన ఒండ్రుమట్టి ద్వారా ఈ సారవంతమైన మైదానం ఏర్పడింది. ఇది 7 లక్షల చదరపు కిలోమీటర్ విస్తరణలో విస్తరించి ఉంది. ఈ మైదానం సుమారు 2400 కిలోమీటర్ పొడవు మరియు 240 నుండి 220 కిలోమీటర్ల వెడల్పు, అధిక జనాభా కలిగిన భౌగోళిక భాగంగా ఉంటుంది. తగినంత నీరు సరఫరా మరియు అనుకూలమైన వాతావరణం, సమృద్ధి ఉన్న నేలతో భారతదేశం వ్యవసాయపరమైన ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఒక ప్రాంతంగా ఉంటుంది. నదులు వాటి దిగువ భాగంలో నిక్షిప్తమైన మెత్తని ఒండ్రుమట్టి వలన అవి అనేక ప్రవాహాలు విడిపోతాయి. ఈ ప్రవాహాల నది పాయల్ని డిస్ట్రిబ్యూటర్లు అని పిలుస్తారు. నదులు పర్వతాల నుండి కిందికి వచ్చిన తర్వాత శివాలిక్ పర్వతాలు వాలుగా సమాంతరంగా 8 నుండి 16 కిలోమీటర్ల వెడల్పు ఒక ఇరుకైన మెఖాలలో గులకరాలతో నిక్షేపాలు చేస్తారు. దీనిని భాబర్ అని పిలుస్తారు. నేలలు సున్నపురాయి నిక్షేపాలు కలిగి ఉన్నాయి. దీనిని స్థానికంగా కంకర అని పిలుస్తారు. మెఖాలకు దక్షిణంగా ప్రవాహాలు మరియు నదులు తిరిగి ఉద్భవించిన
తడి, చిత్తడి మరియు బురదగా ఉన్న ప్రాంతాన్ని ఏర్పడతాయి. దీనిని టెరాయ్ అని పిలుస్తారు. వరద మైదానాలు యొక్క నవీన తరుణ నిక్షేపాలను ఖాదర్ అంటారు. మాల్వా పీఠభూమి యొక్క ప్రధాన ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ద్వీపకల్ప భూమి యొక్క భాగాన్ని మన ఉన్నత భూములు అని పిలుస్తారు. మధ్య ఉన్నత భూములని పిలుస్తారు. మధ్య ఉన్నత భూములు పశ్చిమాన వెడల్పుగా ఉన్నప్పటికీ తూర్పున సన్నగా ఉంటాయి. తూర్పు వైపుగా విస్తరించి ఉన్న ఈ పీఠభూమి భాగాలను స్థానికంగా బుందేల్ఖండ్ మరియు బాఖేల్ బంద్ అని పిలుస్తారు. ఇంకా తూర్పు వైపుకు విస్తరించి ఉన్న దానిని ఛోటా నాగ్పూర్ పీఠభూమి అని కూడా అంటారు. ఇందులో దామోదర్ నది ప్రవహిస్తుంది. పశ్చిమ కనుమలు తూర్పు కనుమల కంటే ఎత్తుగా ఉన్నాయి. వీటి సగటు ఎత్తు 900 నుండి 1600 మీటర్లు. తూర్పు కనుమలు సగటు ఎత్తు 600 మీటర్లు. తూర్పు కనుమ మహానది లోయ నుండి దక్షిణ నీలగిరి వరకు విస్తరించి ఉన్నాయి. తూర్పు కనుమలు విచ్ఛిన్నంగా క్రమరహితంగా ఉంటాయి. బంగాళాఖాతంలోని ప్రవహించే నదుల ద్వారా విభజించబడ్డాయి. పశ్చిమ కనుమలు వర్షాన్ని కలిగించే తేమల గాలులు పేర్కొని వాటిని కనుమల పశ్చిమ వాలులో వెంబడి పైకి లేచేలా చేసి అక్కడ పర్వతీయ వర్షపాతానికి కారణం అవుతాయి. పశ్చిమ కనుమలో వివిధ స్థానిక పేర్లు పిలుస్తారు. పశ్చిమ కనుమల ఎత్తు ఉత్తరం నుండి దక్షిణానికి క్రమంగా పెరుగుతుంది. ఎత్తైన శిఖరాల్లో అనుముడి 2695 మీటర్లు మరియు దొడబెట్ట 2637 మీటర్లు ఉన్నాయి. మహేంద్రగిరి 1101 మీటర్లు తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరంగా ఉంది. పవరాయి కొండలు మరియు జావడి కొండలు తూర్పు కనుమలకు ఆగ్నేయంగా ఉన్నాయి. తూర్పు కనుమల్లో ఉదగమండలం ప్రఖ్యాతి చెందినది. ఊటీ మరియు కొడైకెనాల్గా ప్రసిద్ధి చెందిన ఉదగమండలంలోని ప్రఖ్యాత వేసవి విడిది ప్రాంతములను గుర్తించండి. భారతదేశ ఎడారి ఆరావళి కొండలు పశ్చిమ అంచుల్లో ఉంది. ఇది ఇసుక దిబ్బల చేత కప్పబడి ఎత్తుపల్లాలుగా ఉండే ఇసుక మైదానం. ఈ ప్రాంతం సంవత్సరానికి 150 మీటర్లు కంటే తక్కువ వర్షపాతం పొందుతుంది. ఇది తక్కువ వృక్ష సంపదలో శుష్క వాతావరణం కలిగి ఉంటుంది. బార్కన్లు అనగా అర్ధచంద్రాకార దిబ్బలు ఎక్కువ ప్రాంతంలో విస్తరించి ఉంది. అయితే భారత్ పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో పొడవైన దిబ్బలు చాలా ప్రముఖంగా ఉన్నాయి. మీరు జైసల్మేర్లు వెళ్తే బార్కన్లు సముదాయాన్ని చూడవచ్చు. పశ్చిమాన అరేబియా సముద్రం మరియు తూర్పున బంగాళాఖాతం వెంబడి ఉన్న ద్వీపకల్ప పీఠభూమి అంచున ఇరుకైన తీర ప్రాంతాలు ఉన్నాయి. పశ్చిమ తీరం ఒక ఇరుకైన మైదానం. ఇది పశ్చిమ కనుమలు అరేబియా సముద్రం అంచులకు మధ్యలో ఉంది. దీనిలో 3 భాగాలు ఉన్నాయి. తీరం యొక్క ఉత్తర భాగాన్ని కొంకెన్, ముంబై, గోవా అని, మధ్య ప్రాంతాన్ని కెనరా తీరం అని, దక్షిణ ప్రాంతాన్ని మలబార్ తీరం అని పిలుస్తారు.
బంగాళాఖాతం వెంబడి ఉన్న మైదానాలు వెడల్పుగా మరియు చదునుగా ఉంటాయి. ఉత్తర భాగంలో దీనిని ఉత్తర సర్కార్ అని పిలువగా దక్షిణ భాగాన్ని కోరమండల్ తీరం అని అంటారు. మహానది, గోదావరి, కృష్ణ మరియు కావేరి వంటి పెద్ద నదులు ఈ తీరంలో విస్తృతంగా డెల్టాలను ఏర్పరిచాయి. చిలక సరస్సు తూర్పు తీరంలో ఉన్న ఒక ముఖ్యమైన స్వరూపం. కేరళలోని మలబార్ తీరానికి దగ్గరలో ఉన్న లక్షద్వీపుల సముదాయాన్ని గుర్తించగలము. ఈ ద్వీప సముదాయం చిన్న పగడపు ద్వీపాలతో కూడి ఉంటుంది. పూర్వం వీటిని లక్కదీవి, మినికాయ్ మరియు అమిన్ దీవులు అని పిలిచేవారు. 1973లో వీటికి లక్షద్వీపులు అని పేరు పెట్టారు. ఇది 32 చదరపు కిలోమీటర్లు స్వల్ప విస్తరణలో ఉంది. కవరత్తి ద్వీపం లక్షద్వీపుల యొక్క పరిపాలన ప్రధాన కార్యాలయం. ఈ ద్వీప సముదాయంలో గొప్ప వైవిధ్యం వృక్షం, జాలాలు ఉన్నాయి. జనవాసం లేని పిట్ట ద్వీపంలో పక్షులు అభయారణ్యం ఉంది. అండమాన్ మరియు నికోబార్ దీవులు అవి పరిమాణంలో పెద్దవి మరియు ఎక్కువ సంఖ్యలో చెల్లాచెదురుగా ఉంటాయి. ఉత్తరాన అండమాన్ మరియు దక్షిణాన నికోబార్ దీవులు ఉన్నాయి. పర్వత శిఖరం, దేశం మరియు ఎత్తు. ఎవరెస్ట్ శిఖరం 8848, దేశం నేపాల్. రెండోది కాంచనగంగా 8598, దేశం భారతదేశం. మకాలు 8481, దేశం నేపాల్. ధవళగిరి 8172, దేశం నేపాల్. గంగా ప్రభాత్ 8128, దేశం భారతదేశం. అన్నపూర్ణ 8078, దేశం నేపాల్. నందాదేవి 7817, మరోసారి 7817, దేశం భారతదేశం. కామెట్ 7758, దేశం భారతదేశం. చాంచాబర్వా 7756, దేశం భారతదేశం. గుర్ల మాందాత 7728, దేశం నేపాలు. ఇవి ప్రపంచంలోన ముఖ్యమైన ఎత్తైన పర్వత శిఖరాలు.